హాయ్ ఆల్, నా స్టైల్లో మిక్స్డ్ వెజిటేబుల్ సాంబార్ ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను. పప్పుని అయితే 4 hours నానబెట్టాను. దాంట్లో వెల్లుల్లి కొంచెం ఇంగువ వేసి లో ఫ్లేమ్లో 3 విజిల్స్ పెడుతున్నాను. అది కుక్ అయ్యే లోపల ఇక్కడైతే సాస్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరేపాకు, ఒక చిల్లీ, వెల్లుల్లి, ఆనియన్స్ వేసేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, గ్లాసీగా ఉంటే సరిపోతుంది అనమాట. తర్వాత మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని అవి కూడా ఒక 5 minutes ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటో యాడ్ చేసుకొని ఒక 1 tablespoon ధనియాల పొడి, 1 tablespoon కారం పొడి, కొంచెం పసుపు యాడ్ చేసుకొని చింతపులుసు కూడా వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని 5 minutes లో ఫ్లేమ్లో కుక్ అవ్వాలి. తర్వాత 2 glasses హాట్ వాటర్ వేసేసాను. 10 minutes సిమ్లో కుక్ చేస్తూ ఉన్నాను. తర్వాత స్మాష్ చేసిన పప్పును కూడా దీంట్లో యాడ్ చేసేస్తూ ఉన్నాను. మనకు కావాల్సినంత ఎంత లిక్విడ్, ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒక 15 minutes వరకు కుక్ అయిన తర్వాత కొరియాండర్ వేసేసాను. లాస్ట్లో టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కొరియాండర్ వేసుకున్న తర్వాత 5 minutes కుక్ చేస్తాను. అంతే, టేస్టీ అయిన సింపుల్ సాంబార్ రెడీ.